రెండో స్థానంలో సూర్యుడు, శని, రాహువు ఉంటే, లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎల్లప్పుడూ ఉంటుంది. మనం ఏం చదివామో దానికి తగ్గట్టుగా ఉద్యోగం ఉండదు. కొంతమందికి విద్య ఉండదు. కొందరికి ఉన్నప్పటికీ అది యూజ్ కాదు. ఆ విధంగా వృత్తి అలాగే ధనం వీటికి సంబంధించి కుటుంబ జీవితానికి ఎలా చెప్తామో అదేవిధంగా రెండో స్థానంలో ఈ గ్రహాలుంటే మంచి ఫలితాలు లభించవు. ఇక్కడ ఈయనకి సంబంధించి 7వ స్థానానికి అధిపతిగా ఉన్న సూర్యుడు బుధుడితో చేరి ఉన్నాడు. ఆ బుధుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 5కి 8కి అధిపతిగా ఉన్నాడు. ప్లస్ 7వ భావాధిపతితో చేరి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 7వ స్థానం అంటే పార్ట్నర్షిప్, మాంగళ్య స్థానం. ఓకే, అది కూడా లైఫ్ పార్ట్నరే కదా. కాబట్టి పార్ట్నర్షిప్ తో ఈయన బిజినెస్ చేస్తే 7వ భావాధిపతితో చేరి ఉంటే అది 11వ స్థానంలో ఉంది కదా, అప్పుడు పాప స్థానంలో ఉంది. కానీ ఆ పార్ట్నర్ యొక్క జాతకం